పొద్దున్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన డే 1 కలెక్షన్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి కూడా అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఆ ఆర్తనాదాలు, ఆ గొక్క పెట్టి ఏడుస్తాలు, అబ్బో అసలు అవి చూస్తా ఉంటే అవి వింటా ఉంటే అసలు శ్రవణానందం అంటారు కదా, అది ఇలాగే ఉంటదా అనిపిస్తుంది. నిజంగా అసలు ఏం కొట్టావన్నా చరణన్న కొన్ని బ్యాచెస్ అయితే ఈ సంక్రాంతి కూడా సరిగ్గా చేసుకోరనమాట. ఆ రేంజ్ లో కొడతాం అనమాట. అసలు మామూలుగా లేదు ర్యాంపేజ్ అయితే. అసలు ఆ కుక్క ఏడుపులు ఏమైతే ఉన్నాయో గొక్క పెట్టి ఏడుస్తున్నారు అనమాట. నిజంగా ఆ ఏడుపులు వింటా ఉంటే ఇంకొక 100 బ్లాక్ బస్టర్లు కొట్టినా సరే ఆనందం అయితే రాదనమాట. నిజంగా లిటరలీ చెప్పాలంటే ఆ ఏడుపులు వింటంటే అంత ఆనందంగా అయితే ఉంది. ఇక్కడ ఏడిసే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే అసలు ఏడుస్తాక ఇక్కడ ఏముంది. ఇప్పుడు సినిమా ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, మిక్స్డ్ టాక్ వచ్చింది, సరే అక్కడ వరకు బానే ఉంది. కలెక్షన్స్ రావు అనుకుంటే అది మీ భ్రమ. బుక్ మై షోలో 1.3 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. డిస్ట్రిక్ట్ యాప్ లో 500 to 600 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. ఇక్కడే ఉన్నాయి కదరా బాబు టికెట్స్. 1.8 మిలియన్ ఆన్లైన్ నుంచే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. ఇంకా ఆఫ్లైన్ లో వాకిన్స్ ఎంతమంది వస్తారు? అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఏడవడానికైనా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు కొంతమంది వచ్చి ఇంకో కామెడీ చేస్తున్నారు. అదేంటంటే పుష్ప సినిమాకి 50 కోట్లే యాడ్ చేసాం, దేవరా సినిమాకి 30 కోట్లే యాడ్ చేసాం, లేకపోతే అంతకుముందు గుంటూరు కారంకి 20 కోట్లే యాడ్ చేసాం. అసలు ఎవడు యాడ్ చేయమన్నాడు రా మిమ్మల్ని? అసలు మిమ్మల్ని ఎవడు యాడ్ చేయమన్నాడు? ఎవడ పోస్టర్లు ఇమ్మన్నారు? అసలు అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మరి అవన్నీ ఆ పోస్టర్లు వచ్చినప్పుడు ఒరిజినల్ మావి, 100% జెన్యున్ మాది ఆర్గానిక్ ప్లాంట్ నుంచి వచ్చిన పోస్టర్లన్నీ ఓ డప్పు కొట్టుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఎందుకు 20 కోట్లు యాడ్ చేసుకున్నాం అంతే మాది, 30 కోట్లు యాడ్ చేసుకున్నాం అంతే మాది అని ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకా పొద్దున డే 1 పోస్టర్ వచ్చిన తర్వాత మాఫియా సైట్లు అన్ని ముసుగైతే తీసేసినాయి అనమాట. మీకు దిక్కున్న చోట అయితే చెప్పుకోండి. ప్రతిరోజు ఇలా కలెక్షన్ పోస్టర్లు అయితే వస్తానే ఉంటాయి. ఇంకా ఆటోలు వెనకాల రాస్తా ఉంటారు కదా, మీ ఏడుపులే మా ఎదుగుదలని. మీరు ఇలా ప్రతిరోజు ఏడుస్తానే ఉండండి అనమాట. గేమ్ చేంజర్ సినిమాకి కూడా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో పెరుగుకుంటా అయితే వెళ్తాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నార్త్ లో మంచి రెస్పాన్స్ ఉంది, తమిళ్లో మంచి రెస్పాన్స్ ఉంది, తెలుగులో కూడా ఈ పండగ వారం రోజులే కాదు దాని తర్వాత రోజు కూడా కలెక్షన్స్ వస్తానే ఉంటాయి. దీన్ని అయితే ఎవడో ఆపలేడు. థియేటర్స్ దగ్గర వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకోండి కావాలంటే, మాకు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఇంకా పొద్దున రామ్ చరణ్ గారి ఇంటికి అయితే ఫ్యాన్స్ అయితే భారీ ఎత్తులు అయితే వెళ్లారు. ఆయనకైతే శుభాకాంక్షలు అయితే చెప్పడానికి గేమ్ చేంజర్ సినిమా గురించి ఫ్యాన్స్ అయితే భారీ ఎత్తున అయితే వెళ్లారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఫ్యాన్ కి కూడా అక్కడ భోజనం పెట్టే పంపిస్తున్నారు అనమాట. నిజంగా ఇదైతే చాలా మంచి గెస్చర్ అనిపించింది నాకైతే. సరే మరి ఈ 4 రోజులు మీరు కూడా ఈ మాఫియా గాళ్ళ కామెడీని అయితే ఎంజాయ్ చేస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.